వెల్కమ్ బ్యాక్ సార్. తెలంగాణ మేనిఫెస్టోకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే ఈసారి అసలు బీఆర్ఎస్కి అసలు ప్రాతినిధ్యమే ఉండదు, అంతా బీజేపీ కాంగ్రెస్ అని ఒక పక్క ప్రచారం జరుగుతుంటే మేనిఫెస్టోలకు సంబంధించి ముఖ్యమైనది హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము, ఇది టీ కాంగ్రెస్ హామీ. సాధ్యమా? సాధ్యం అండి, అవసరం కూడా. దక్షిణ భారతానికి సుప్రీంకోర్టు బెంచ్ లేకపోవడం ఏంటండి? ఇంత పార్లమెంట్ సీట్లు చూసినా, జనాభా రీత్యా చూసినా, రెండోది దేశంలో బ్రాడ్గా నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ అన్నప్పుడు సౌత్, నార్త్ ఇంపార్టెంట్. అవును. రెండవది అసలు ఒక దశలో మీరు చూస్తే హైదరాబాద్లో రాజధాని, రెండో రాజధాని కూడా హడావుడి చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి రాజధాని గురించి నిన్న కూడా వాళ్ళు చెప్తున్నాడు ఆయన, లేదు దాని గురించి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అలా అంటే దాంట్లో పెద్ద పొరపాటు ఏం లేదు కదా. హైదరాబాదా లేదా చెన్నై, పాతది కదా, చెన్నైలో ఉండాలా, ఇట్లాంటి చర్చలు కొన్ని ఉన్నాయి. కానీ దక్షిణ భారతానికి ఒక సుప్రీంకోర్టు బెంచ్ రావాల్సిన అవసరం మటుకు చాలా. అంటే వీళ్ళు ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఉంది అధికారంలోని, రేపు వచ్చిన తర్వాత తీసుకొస్తామన్నా కేంద్రంలోని, లేకపోతే సాధ్యం కాదు కదా. ఇండియా వస్తుందని కదా వాళ్ళు, అదే వచ్చిన తర్వాత ఇండియా వస్తుంది మేము ఇక్కడ పెడతామని వాళ్ళు హామీ ఇస్తున్నారు అని అనుకోవాలి. ఇండియా కాంగ్రెస్ ప్లస్ అదర్ పార్టీస్. ఇప్పుడు ఉదాహరణకు ఆయన కేటీఆర్ అయితే కనుక దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అని ఆయన ఒక చెప్తున్నాడు కదా. సో హైదరాబాద్ సెంట్రిక్గా రకరకాలైన అంశాలు ఇక్కడ ముందుకు వస్తున్నాయని మనం తెలుసుకోవాలి. అలాగే హైదరాబాద్ను భాగ్యనగరం చేస్తామని బీజేపీ వాళ్ళు పెట్టుకుంది. నేను ఈరోజు ఉదయం కూడా చూస్తున్నాను, ఎప్పుడు మానేశారేమో అనుకున్నాను, కానీ ముస్లిం రాష్ట్రం అయిపోయింది తెలంగాణ అని మళ్ళీ ఉదయం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయటము, ఇది భాగ్యనగర్గా మార్చడం బీజేపీ ఎజెండా. హైదరాబాద్ను ఇతరులు ఏం చేయకుండా కాపాడడం అన్నది బీఆర్ఎస్. దీనికి ఒక పేరు భాగ్యనగర్ ఉంది కదా, మళ్ళీ చేయడం ఏంటి కొత్తగా? అదే చట్టబద్ధమైన పేరు చేయాలని వాళ్ళు ఏ విధంగా అయితే మార్చడానికి హైదరాబాద్ అలహాబాద్ను ప్రయాగరాజ్ అని మార్చినట్టుగా హైదరాబాద్ అనే పేరే లేకుండా భాగ్యనగర్ అని పేరు పెట్టాలని. భాగ్యనగర్ అనే పేరు ఎలా వచ్చిందంటే కూడా కూలి కుతుబ్ షా, భాగమతి అని, భాగమతి వాళ్ళు రాలేదు, ఇక్కడ ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వల్ల వచ్చింది. అంటే చార్మినార్ కాదు, భాగ్యలక్ష్మి ఆలయమే పురాతన ఫోకస్ ఎక్కువ సంజయ్ గారికి కూడా, బండి సంజయ్ గారు. కాబట్టి వాళ్ళ కమ్యూనల్ అజెండాలు వాళ్ళది. కాబట్టి ఇదేనా 400 నగర్ అన్నప్పుడు చార్మినార్ అందరికి గుర్తుంది, కానీ వాళ్ళు మధ్యలో ఇదొక మినీ అయోధ్య వాళ్ళ ఉద్దేశంలో. దే వాంట్ టు మేక్ హైదరాబాద్ను మినీ అయోధ్య చేసి దక్షిణ భారతంలో బాగా వేయాలనేది బీజేపీ పథకం, ప్లాన్. మోదీ గారు వస్తున్నారు కదా, అమిత్ షా వస్తున్నాడు. దక్షిణ భారతంలో వాళ్ళకి హోప్. సార్, ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటండి? ఇలా మార్చాలి, సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయం తీసుకుంటే చాలా, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే చాలండి. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్. పేరు మార్చడానికి ఏది రాష్ట్రం పేరు మార్చడానికి అసెంబ్లీ చేసి పార్లమెంట్కి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే అయిపోతుంది. ప్రెజెంట్ అయితే ఆ ఇంట్రెస్ట్ కానీ జరగదు. హైదరాబాద్ అనేది చారిత్రకమైన నగరము, దానికి అనేకం ఉన్నాయి. అది భాగ్యనగర్ ఒకటే అని చెప్పడానికి కూడా పెద్దగా ఆధారాలు అటువంటివి ఉన్నాయా లేదా కూడా ఒక చర్చ. అందులో మళ్ళీ భాగ్యలక్ష్మి, అది బీజేపీ వాళ్ళ ఎన్నికల స్లోగన్ తప్పితే అదేమీ సీరియస్ కాదు. నిన్న వాస్తవంగా అమిత్ షా భాగ్యనగరంలో అక్కడ సభలో కూడా పాల్గొన్నాడు, నేను చెప్పే కదా. ఆయన మరీ ఇంకా మాధవిలో ఎంతసేపటికి మైక్ ఇగిపోతే ఆయన వెంటపడి మీరు ప్లే చేస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైక్ లాక్కోవాల్సి వచ్చింది ఆయన పాపం. కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడం అన్నది దట్స్ గుడ్. నిజానికి దక్షిణాదిన ఇది కూడా ఏర్పాటు చేశారు, సౌత్ ఇది ప్రాంతీయ మండలి కూడా ఏర్పాటు చేసి సభలు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ఇచ్చి దానికోసం పనిచేస్తే ఒకవేళ ఎవరు అధికారంలోకి వచ్చినా దానికోసం కృషి చేయొచ్చు దక్షిణాది రాష్ట్రాలు, ప్రతిసారి అక్కడ దాకా పోయే బదులు. సార్, మరొక విషయం కానీ ఇంట్రెస్టింగ్గా చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు చాలామంది దక్షిణాది నుంచి ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది. వాస్తవంగా చెప్పాలంటే మహిళలు కానీ అనేక మంది న్యాయశాస్త్ర కోవిదులు, రాజ్యాంగ కోవిదులు ఇవన్నీ ఉన్నారు. దీన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం మటుకు ఉంది. ఓకే, సౌత్, నార్త్, కల్చరల్ ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తాం, మోదీ నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, నెట్వర్క్ ఇంటర్వ్యూ, కానీ హిందీలోనే మొత్తం జరిగింది. అవును. సౌత్ ఇండియా అంటే జనరల్గా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడడం ఇది కూడా ఉంటుంది కదా, హిందీ ఒకవేళ వాడినా కానీ హిందీ, హిందుస్థాన్ అనే ఈ స్లోగన్ వైపు నెమ్మదిగా బీజేపీ. మరొక
వాయిస్ వస్తున్నది చాలామంది దగ్గర నుంచి నేను విన్నది, హిందీలోనే ఉంటుందా ఎవరైతే కేంద్ర